ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. డేట్ 22 జూన్ 2025. రివైజ్ కోర్స్ డేట్ 15/12/2005. బాప్దాద చెప్తున్నారు, ఇప్పుడు స్నేహము మరియు సహయోగం యొక్క రూపురేఖను స్టేజ్ పైకి తీసుకురండి. ప్రతి ఒక్కరికి గుణాలు మరియు శక్తుల బహుమతి ఇవ్వండి. ఈరోజు పరమాత్మ తండ్రి తన నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారి పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ విశ్వంలో కోట్లలో కొంతమందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. ఈ పరమాత్మ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఎందుకంటే ఒక్క పరమాత్మ తండ్రి మాత్రమే నిరాకారుడు, నిరహంకారి. మనుష్యాత్మలు శరీరదారులుగా ఉన్నందున ఏదో ఒక స్వార్థంలోకి తప్పకుండా వచ్చేస్తారు. పరమాత్మ తండ్రి మాత్రమే తన పిల్లలకు అలాంటి నిస్వార్థమైన ప్రేమనిస్తారు. పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి విశేషమైన ఆధారము, బ్రాహ్మణ జీవితానికి ప్రాణదానము. ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో పరమాత్మ ప్రేమ యొక్క అనుభవము తక్కువగా ఉంటే ప్రేమ లేని జీవితం రమణీకంగా ఉండదు, నిస్సారంగా ఎండిపోయినట్లు ఉంటుంది. పరమాత్మ ప్రేమయే జీవితంలో సదా తోడుగా కూడా ఉంటుంది మరియు సాతిగా అయి సదా సహయోగంను ఇస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో, తోడు ఉంటుందో అక్కడ అన్నీ చాలా సహజంగా మరియు సరళంగా అయిపోతాయి. శ్రమ యొక్క అనుభవం అవ్వదు. ఇలాంటి అనుభవం ఉంది కదా. పరమాత్మకు ప్రియమైన వారు ఏ వ్యక్తి లేక సాధనాల ఆకర్షణలోకి రారు. ఎందుకంటే పరమాత్మ ఆకర్షణ, పరమాత్మ ప్రేమ ఎలా అనుభవం చేయిస్తుంది అంటే వారు సదా ప్రేమ కారణంగా లవలీనంగా ఉంటారు. దీనినే మనుషులు పరమాత్మలో లీనమవ్వటం అని అర్థం చేసుకున్నారు. పరమాత్మలో లీనమవ్వరు, కానీ పరమాత్మ ప్రేమలో లవలీనమైపోతారు. బాప్దాద నలువైపులా ఉన్న పిల్లలను చూస్తున్నారు. పరమాత్మకు ప్రియమైన వారిగా అయితే అందరూ అయ్యారు, కానీ ఒకరేమో లవ్లీ పిల్లలు, రెండోవారు లవ్లీన్ పిల్లలు. లవ్లీగా అయితే అందరూ అయ్యారు, కానీ లవ్లీన్గా ఎంతవరకు ఉంటున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. లవ్లీన్ పిల్లల గుర్తు వారు సదా పరమాత్మ ఆజ్ఞానుసారం సహజంగా నడుచుకుంటారు, ఆజ్ఞలో కూడా ఉంటారు మరియు దేహభావంను కూడా బలిహారీ చేస్తారు. ఎందుకంటే ప్రేమలో బలిహారీ అవ్వటం కష్టమేమీ కాదు. అన్నిటికంటే మొదటి ఆజ్ఞ యోగీ భవ, పవిత్ర భవ. తండ్రికి పిల్లలపై ప్రేమ ఉన్న కారణంగా పిల్లలు శ్రమ చేయటాన్ని చూడలేరు. ఎందుకంటే 63 జన్మల నుండి చాలా శ్రమ చేశారని తండ్రికి తెలుసు. ఇప్పుడు ఈ అలౌకిక జన్మ శ్రమ నుండి ముక్తంగా అయి అతీంద్రియ సుఖం యొక్క ఆనందాన్ని అనుభవం చేసే జన్మ. మరి ఆనందంలో ఉంటున్నారా లేక శ్రమ చేయాల్సి వస్తుందా? ప్రేమ ఉన్నప్పుడు ఆజ్ఞానుసారం నడుచుకోవటంలో శ్రమ అనిపించదు. ఒకవేళ శ్రమ చేయాల్సి వస్తుంది అంటే ప్రేమ యొక్క శాతం తక్కువగా ఉన్నట్లు. ఎక్కడో ఒక చోట ప్రేమలో ఎంతో కొంత లీకేజ్ ఉంది. 2 విషయాల్లో ఉన్న లీకేజ్ శ్రమ చేయిస్తుంది. ఒకటి పాత ప్రపంచం యొక్క ఆకర్షణ. ప్రపంచము అంటే అందులో సంబంధాలు, పదార్థాలు అన్నీ వచ్చేస్తాయి. రెండవది పాత సంస్కారాల ఆకర్షణ. ఈ పాత ప్రపంచము మరియు పాత సంస్కారాలు తమ వైపుకు ఆకర్షిస్తాయి. అందువలన పరమాత్మ ప్రేమలో శాతం వచ్చేస్తుంది. కనుక ఈ రెండిటి లీకేజ్ నుండి ముక్తంగా ఉన్నానా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఆత్మలైన మీ అనాది సంస్కారం మరియు
ఆది సంస్కారం ఏమిటో మరియు ఇప్పుడు చివరిదైన బ్రాహ్మణ జీవితం యొక్క సంస్కారం ఏమిటో గుర్తు చేసుకోండి. అనాది, ఆది మరియు అంతిమంలో కూడా మీ సంస్కారం శ్రేష్టమైనది. ఈ పాత సంస్కారాలు మధ్యలోనివి. ఇవి అనాదివి కూడా కాదు, ఆదివి కూడా కాదు, మరియు అంతిమ సంస్కారాలు కూడా కాదు. కానీ అందరి లక్ష్యం ఏమిటి? ఏ పిల్లలను అడిగినా మా లక్ష్యం తండ్రి సమానంగా అవ్వటమని ఒకే జవాబు ఇస్తారు. మీ లక్ష్యం ఇదే కదా? ఇదే అయితే చేతులెత్తండి. పక్కాగా ఇదే లక్ష్యం ఉందా, లేక మధ్య మధ్యలో మారిపోతుందా? తండ్రి మరియు దాదా ఇరువురి సమానమైన సంస్కారాలు ఏవి? తన తండ్రి పిల్లలను ప్రశ్నిస్తున్నారు. తండ్రి సదా ప్రతి ఆత్మ పట్ల ఉదార చిత్తులుగా ఉండినారు. ప్రతి ఆత్మ పట్ల స్నేహం మరియు సన్మాన స్వరూపంలో సహయోగిగా ఉన్నారు. ఇదే విధంగా మీరు మీ స్వయాన్ని కూడా ప్రతి ఆత్మ పట్ల సహయోగిగా అనుభవం చేస్తున్నారా? వారు సహయోగం ఇస్తే సహయోగిగా అవుతాను, స్నేహం ఇస్తే స్నేహిగా అవుతాను అని అనుకోరాదు. ఎలాగైతే బ్రహ్మ బాబా ప్రతి పుత్రుని పట్ల సహయోగిగా అయ్యారో, స్నేహిగా అయ్యారో, అలా సర్వులకు సదా స్నేహిగా మరియు సహయోగిగా అవ్వాలి. దీనినే సమానంగా అవ్వటమని అంటారు. ఒకవేళ ఎవరైనా పిల్లలకు సంస్కారాలను పరివర్తన చేసుకోవటంలో శ్రమ చేయాల్సి వస్తే దానికి కారణం ఏమిటి? బ్రహ్మ బాబా తమ పైన అటెన్షన్ ఉంచుకున్నారు, కానీ శ్రమ చేయలేదు. సంస్కార పరివర్తనలో శ్రమకు కారణము లవ్లీగా అయ్యారు, కానీ లవ్లీన్గా అవ్వలేదు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని లవ్లీ పిల్లలుగా భావిస్తారు. ప్రతి ఒక్కరి జన్మపత్రి గురించి కూడా బాప్దాదాకు తెలుసు. అయినప్పటికీ ఏమని అంటారు? లవ్లీ పిల్లలు అని అంటారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి ఒకే చదువు, ఒకే పాలన, ఒకే వరదానం సదా ఇస్తారు. వీరు లాస్ట్ నెంబర్ వారిని తెలిసినప్పటికీ బాప్దాదా ఏ పిల్లల అవగుణాలను, బలహీనతలను సంకల్పంలో కూడా ఉంచుకోరు. ప్రియమైన వారు, చాలా అపురూపమైన వారు, మధురాతి మధురమైన వారు అనే దృష్టి మరియు వృత్తితో చూస్తారు. ఎందుకంటే ఈ శ్రేష్ఠ వృత్తి మరియు శ్రేష్ఠ దృష్టి ద్వారానే బలహీనంగా ఉన్నవారు మహావీరులుగా అయిపోతారని బాప్దాదాకు తెలుసు. అదేవిధంగా మీ శ్రేష్ఠ వృత్తి మరియు శుభభావన, శుభకామన ద్వారా మీరు ఎవరినైనా పరివర్తన చేయగలరు. మేము ప్రకృతిని కూడా పరివర్తన చేసి చూపిస్తామని ఛాలెంజ్ చేసినప్పుడు, మరి ఆత్మలను పరివర్తన చేయలేరా? ప్రకృతి చీతులుగా అవుతున్నప్పుడు ఆత్మ యొక్క శ్రేష్ఠ భావన ద్వారా, కళ్యాణ కామన ద్వారా ఆత్మలను పరివర్తన చేయలేరా? ఇప్పుడు కొత్త సంవత్సరం ప్రారంభం కానున్నది కదా. ఈ కొత్త సంవత్సరంలో పూర్తి బ్రాహ్మణ పరివారంలోని వారందరూ ఒకరి పట్ల ఒకరు తమ శుభభావన, శ్రేష్ఠ కామన ద్వారా ప్రతి ఒక్కరూ ఒకరినొకరు పరివర్తన చేయటంలో సహయోగిగా అవ్వండి. వీరు బలహీనులు, వీరి సంస్కారంలో ఈ బలహీనత ఉంది అని తెలిసిన మీరు మీ స్నేహము మరియు సహయోగ శక్తి ద్వారా సహయోగులుగా అవ్వండి. ఒకరికొకరు సహయోగం అనే చేతిని కలపండి. సహయోగం అనే చేతులను కలిపి ఈ దృశ్యం ఎలా తయారవుతుంది అంటే, ఎలాగైతే చేతిలో చేతిని కలపటం ద్వారా స్నేహమెల్లం జరుగుతుందో, అలా సహయోగం అనే చేతులను కలపటం ద్వారా మాలగా తయారవుతుంది. శిక్షణ ఇవ్వకండి, స్నేహభరితమైన సహయోగం ఇవ్వండి. అతీతంగా అవ్వకండి, దూరం చేయకండి, కానీ ఆధారంగా అవ్వండి. ఎందుకంటే విజయమాల అనేది మీ స్మృతి చిహ్నం. ప్రతి పూస మరొక పూసకు సాతి, సహయోగి కనుకనే మాల యొక్క చిత్రం తయారైంది. కొత్త సంవత్సరంలో ఏం చేయాలి అని అందరూ బాప్దాదాను అడుగుతున్నారు.
సందేశం ఇచ్చే కార్యమైతే చాలా చేశారు, చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు కూడా. ఇప్పుడు సందేశ వాహకుల సహయోగం మరియు స్నేహం యొక్క రూపురేఖను స్టేజ్ పైకి తీసుకురండి. మహాదానులుగా అవ్వండి. మీ గుణాలతో సహయోగం ఇవ్వండి మరియు ఇతరులను తయారు చేయండి. మీ గుణాలంటే వాస్తవానికి అవి పరమాత్మ గుణాలే, కానీ మీరు మీ సొంతం చేసుకున్నారు కనుక ఆ గుణాల శక్తి ద్వారా వారి బలహీనతను దూరం చేయండి. ఇలా చేయగలరా? చేయగలరా లేక కష్టమా? టీచర్లు చెప్పండి, చేయగలరా? చేయగలరా లేక చేయాల్సిందేనా? చేయాల్సిందే. ఎవరూ బలహీనంగా ఉండిపోరాదు. ఎందుకంటే కోర్టులో కొందరు కదా, చివరి పోసుగా ఉన్నప్పటికీ కోర్టులో కొందరు కదా. మీ బిరుదే మాస్టర్ సర్వశక్తివాన్. మరి మాస్టర్ సర్వశక్తివంతుల కర్తవ్యం ఏమిటి? శక్తిని ఇచ్చిపుచ్చుకోవటం. తండ్రి ద్వారా లభించిన గుణాలను పరస్పరంలో ఇచ్చిపుచ్చుకోండి. ఈ సహయోగం అనే బహుమతినే ఒకరికొకరు ఇచ్చుకోండి. కొత్త సంవత్సరంలో ఒకరికొకరు బహుమతి ఇచ్చుకుంటారు కదా, కనుక ఈ సంవత్సరంలో ఒకరికొకరు గుణాల బహుమతి ఇవ్వండి. ఎలాగైతే ఉపన్యాసం చేసి వాచా ద్వారా సందేశం ఇస్తున్నారు కదా, అలా తమ కళ్యాణ భావన ద్వారా, కళ్యాణకారి వృత్తి ద్వారా, కళ్యాణకారి వాయుమండలం ద్వారా ఈ గుణాల బహుమతిని ఇవ్వండి. శక్తుల బహుమతిని ఇవ్వండి. బలహీనలకు సహయోగం ఇవ్వటమే సమయానికి బహుమతిని ఇవ్వటం. పడిపోయిన వారిని ఇంకా పడేయకండి, పైకి ఉన్నతంగా లేవనెత్తండి. వీరు ఇలాంటివారు, వీరు ఇలాంటివారు అని అనుకోరాదు. వీరు ప్రభు ప్రేమకు పాత్రులు. కోట్లో కొంతమందిలోని ఆత్మ విశేషమైన ఆత్మ, విజయిగా అయ్యే ఆత్మ అనే దృష్టిని ఉంచుకోండి. ఇప్పుడు దృష్టి, వృత్తి, వాయుమండలాన్ని పరివర్తన చేయండి. కొంత నవీనత చేయాలి కదా. బలహీనతను చూస్తూ చూడకండి, ఉత్సాహంనివ్వండి, సహయోగంను ఇవ్వండి. ఇలాంటి బ్రాహ్మణుల సంఘటనను తయారు చేశారు అంటే బాప్దాదా విజయం యొక్క చప్పట్లు ముగిస్తారు. మీరు కూడా మాటి మాటికి చప్పట్లు కొడతారు కదా, అలా బాప్దాదా కూడా శుభాకాంక్షలు, అభినందనలు, గ్రీటింగ్స్ అని అంటూ చప్పట్లు ముగిస్తారు. మీరు కూడా తోడుగా చప్పట్లు ముగిస్తారు కదా. ఇప్పుడు చప్పట్లు కొట్టారు, మంచిదే, కానీ విశ్వం ముందు చప్పట్లు మోగాలి. అందరి నోటి ద్వారా మా ఇష్టులు వచ్చేశారు, మా పూచులు వచ్చేశారు అనే ధ్వని వెలువడాలి. ఈ లక్ష్యం పక్కాగా ఉంది కదా. చెయ్యాల్సిందే అనే లక్ష్యం పక్కాగా ఉంది కదా. లేక చేస్తాము, ప్లాన్ తయారు చేస్తాము అని అంటారా? ప్లాన్ తయారు చేయటం కాదు, చేయాల్సిందే. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారి ఎదురుచూపులను సమాప్తం చేయండి. ప్రత్యక్షమయ్యే ఏర్పాట్లు చేసుకోండి. ప్రకృతిని కూడా ఇప్పుడు ఎంతగా విసిగిపోతూ ఉందో చూడండి. కనుక ప్రకృతిని కూడా శాంతిగా చేయండి. మీరు ప్రత్యక్షమైపోతే విశ్వశాంతి స్వతహాగానే అయిపోతుంది. మంచిది. ఈ రోజుల్లో విశ్వంలో విశేషంగా 2 విషయాలు నడుస్తున్నాయి. ఒకటి ఎక్సర్సైజ్, 2 భోజనంపై అటెన్షన్. మరి మీరు కూడా ఈ విషయాలను చేస్తున్నారా? మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏది? శారీరక ఎక్సర్సైజ్ అయితే అందరూ చేస్తారు, కానీ మనసా ఎక్సర్సైజ్ అనగా ఇప్పుడిప్పుడే బ్రాహ్మణ, బ్రాహ్మణ్ నుండి ఫరిస్తా, ఫరిస్తా నుండి దేవత. ఈ మనసా డ్రిల్ యొక్క అభ్యాసం సదా చేస్తూ ఉండండి. శుద్ధమైన భోజనము అంటే మనస్సు యొక్క శుద్ధ సంకల్పాలు. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు, నెగిటివ్ సంకల్పాలు నడిస్తే అవి మనసుకు అశుద్ధ భోజనం. కనుక మనసులో సదా శుద్ధ సంకల్పాలు నడవాలి. ఈ 2 చేయటం వస్తుంది కదా. ఎంత సమయం కావాలి అంటే అంత సమయం
శుద్ధ సంకల్పాల స్వరూపంగా అయిపోండి. అచ్చా, బాప్దాదా అందరికీ యాద్ ప్యార్ తెలుపుతున్నారు. నలువైపులా ఉన్న పరమాత్మ ప్రేమకు అధికారులైన విశేష ఆత్మలకు సదా ఒకరికొకరు సహయోగులుగా అయ్యే తండ్రి యొక్క స్నేహి సహయోగి ఆత్మలకు సదా విజయులము మరియు విజయం యొక్క జెండాను విశ్వంలో ఎగిరేయాలి అనే లక్ష్యాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే విజయీ పిల్లలకు సదా ఈ పాత ప్రపంచం మరియు సంస్కారాల ఆకర్షణ నుండి అతీతంగా ఉండే తండ్రి సమాన పిల్లలకు హృదయాభిరాముడైన తండ్రి యొక్క హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వక ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. బాప్దాదా దాదీతో మాట్లాడుతున్నారు. చాలా బాగా పాత్రను అభినయిస్తున్నారు. మిమ్మల్ని చూసి అందరికీ ఫరిస్తా జీవితం గుర్తుకొస్తుంది. అతీతము మరియు ప్రియము. గుజరాత్ యొక్క ముఖ్యమైన 13 మంది సోదరీళ్లతో బాప్దాదా ఇలా అన్నారు. మంచి మంచి మహావీరులు ఉన్నారు. విజయులుగా తయారు చేయటమే మహావీరుల పని. అందరూ బాగా సేవ చేస్తున్నారు మరియు ఇక ముందు కూడా సేవ జరుగుతూ ఉంటుంది. బాప్దాదా పిల్లల ఉమంగ ఉత్సాహాలను చూసి సంతోషిస్తున్నారు. గుజరాత్లో బాగా వ్యాపింపచేస్తున్నారు. ఇక ముందు కూడా వ్యాపింపచేస్తూ ఉంటారు. బాప్దాదాకు పిల్లలందరూ ఆశల దీపాలుగా అనిపిస్తున్నారు. సంఘటన కూడా బాగుంది. ఒక్కొక్కరికి విశేషత ఉంది. సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పంచేవారు. దాది మాలలో ఎవరిని ఉంచారని సర్లా దీది అడుగుతున్నారు. మీరేమని భావిస్తున్నారు? మేమైతే ఉండనే ఉంటాం కదా అని భావిస్తున్నారా? కొద్దో గొప్పో ఒకరికొకరు సహయోగంను ఇవ్వండి. ఇంకా ఏదైతే కొంత ఉండిపోయిందో అది సమాప్తమైపోతుంది. అందరూ తండ్రి సమానంగా అయ్యేవారే. నవీనత ఏం చేయాలి? వినిపించాం కదా. ఒక్కొక్క సెంటర్ తక్కువలో తక్కువ ఒక్క వారసుడినైతే తయారు చేయాలి. ఈ సంవత్సరం అలాంటి వారిని తీసుకురండి. 21 మంది వారసులనైనా తీసుకురండి. దీన్ని ప్రారంభించండి. మొదటి నంబర్లో రండి. అందరూ అలాగే సరే అని అంటున్నారు. వారసులు క్వాలిఫికేషన్ గురించి తెలుసు కదా. అందరినీ బాబా వారిగానే తయారు చేస్తారు కదా. తమ వారిగా అయితే చేసుకోరు కదా. మంచిది. బాప్దాదా ఓం శాంతి చెప్పారు. గుజరాత్ వారిదే సేవ. గుజరాత్ వారే మిల్లం చేసేందుకు వచ్చారు. గుజరాత్ వారు ఎవరైతే మిల్లం చేసేందుకు వచ్చారో లేక సేవలో వచ్చారో వారి చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. చాలా మంచిది. మంచి అవకాశం తీసుకున్నారు. సింధీలో ఎవరైతే పోయి దగ్గర ఉంటారో వారు హృదయంలో ఉంటారు అనే నానుడి ఉంది. కనుక గుజరాత్ వారు అందరికంటే అతి దగ్గరగా ఉన్నారు. ఎవరైతే దగ్గరగా ఉంటారో వారిని ఒడ్డులో అనగా పూర్తి సమీపంగా ఉన్నారని అంటారు. పిలిచిన వెంటనే చేరుకునేస్తారు. గుజరాత్ వారు ఇలా ఎవరు రెడీగా ఉండేవారే కదా. రండి అని ఎప్పుడు పిలిచినా వచ్చేస్తారు. ఇలా ఉన్నారా? పరివారాన్ని కూడా చూడరు, వచ్చేస్తారు. ఎవరు రెడీగా ఉన్నారు? సాకార బ్రహ్మబాబా ప్రేరణ ద్వారా గుజరాత్ స్థాపన జరిగింది. గుజరాత్ వారు నిమంత్రణ ఇవ్వలేదు. బ్రహ్మబాబా గుజరాత్ను తెరిచారు. కనుక గుజరాత్పై విశేషంగా బ్రహ్మబాబా యొక్క దృష్టి ఉంది. గుజరాత్ వారు పురుషార్థం కూడా చేశారు. మంచి సెంటర్లు తెరిచారు. ఎన్ని సెంటర్లు ఉన్నాయి? 300 సేవా కేంద్రాలు, ఉపసేవా కేంద్రాలు ఉన్నాయి మరియు 3000 గీతా పాఠశాలలు ఉన్నాయి. మంచిది.
అన్నిటికంటే ఎక్కువ సెంటర్లు ఏ జోన్లో ఉన్నాయి? మహారాష్ట్రలోని బొంబాయిలో ఉన్నాయి. మహారాష్ట్ర వారు వచ్చారా? ఈరోజు రాలేదు. గుజరాత్ వారు సేవ అయితే బాగా చేస్తున్నారు. గుజరాత్ యొక్క విస్తారం కూడా బాగుంది. ఇప్పుడేం చేయాలి? విస్తారం అయితే బాగా చేశారు. ఇప్పుడు గుజరాత్ వారు నంబర్ 1 వారసులను తయారు చేయాలి. ఏవైతే పెద్ద సేవా కేంద్రాలు ఉన్నాయో పాత వారసులైతే ఉండనే ఉన్నారు. కానీ కొత్త వారసులను ఎవరినైనా తయారు చేయండి. కనీసం ఒక్కొక్కరినైనా తయారు చేయండి. ఎందుకంటే ఎవరైతే వారసు క్వాలిటీగా ఉంటారో వారే మాల్లో మనులుగా అవుతారు. మాలనైతే తయారు చేయాలి కదా. 16,108 పూసలది కూడా మాల తయారై ఉంది. ఒకవేళ ఇప్పుడు 108 మాల తయారు చేయండి అని బాప్దాదా చెప్తే తయారు చేయగలరా? తయారవుతుందా? దాదీలు చెప్పండి. 108 మాల తయారవుతుందా? తయారవుతుంది అని దాది అన్నారు. తయారుగా ఉందా? 108 మాల తయారైపోయిందా? అవును బాబా, తయారుగా ఉంది. మంచిది, రాసి చూపించండి. తయారుగా ఉంటే చాలా మంచిది. శుభాకాంక్షలు. మంచిది. 16,000 మాల సగం వరకు తయారైందా? సగం ఏమిటి, దానికంటే ఎక్కువగానే తయారైంది. మంచిదే కదా. చూడండి, గుప్త రూపంలో తయారైంది. మీ దాది చూసేశారు. ఇప్పుడు అందరూ మాలలో నా పేరు ఉందా అని మిమ్మల్ని అడుగుతారు. ఇలాంటి శుభభావనలు, శుభ ఆశలు తయారు చేసేస్తాయి. ఇప్పుడు అందరూ విన్నారు కదా, ఆ మాలలో నేను ఎవరు రెడీగా ఉన్నానా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఇంకేం చేయాలి? క్యాట్ గ్రూప్ వచ్చింది. ధ్వనిని వ్యాపింపచేసేందుకు ఈ సాధనం కూడా చాలా బాగుంది. ఎందుకంటే ప్రాక్టికల్ రుజువు చూస్తారు కదా. అంతేకాక ఖర్చు లేకుండా మెడిటేషన్ ద్వారా బాగా అయిపోవటం అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మెల్లమెల్లగా దీన్ని వృద్ధి చేస్తూ వెళ్ళండి. చేస్తున్నారు మరియు సఫలత కూడా లభిస్తోందని విన్నాము. ఇక మీదట కూడా లభిస్తూ ఉంటుంది. ఈ కార్యం కోసం నిమిత్తంగా అయిన వారికి బాప్దాదా శుభాకాంక్షలను ఇస్తున్నారు. అఫీషియల్ గవర్నమెంట్ వరకు దీని రిజల్ట్ చేరుకుంటూ ఉంది. ఇంకా కూడా వ్యాపింపచేస్తూ ఉంటారు. కనుక మెడిటేషన్ యొక్క మహత్వం పెరుగుతూ పోతుంది. బాప్దాదాకు ఈ విధి నచ్చింది. అచ్చా, ఈరోజు వరదానము. మనసా మౌనం ద్వారా సేవ యొక్క కొత్త ఆవిష్కరణలను కనుగొనే సిద్ధి స్వరూప భవ. ఎలాగైతే మొదట మౌనవ్రతాన్ని ఉంచుకున్నప్పుడు అందరూ ఫ్రీగా అయిపోయారో, సమయం రక్షింపబడిందో, అలా ఇప్పుడు వ్యర్థ సంకల్పాలు రానే రాకుండా మనసా మౌనంను పెట్టుకోండి. ఎలాగైతే నోటి ద్వారా శబ్దం రాకూడదో అలా మనసులో వ్యర్థ సంకల్పాలు రాకూడదు. దీనినే మనసా మౌనము అని అంటారు. అప్పుడు మీ సమయం రక్షింపబడుతుంది. ఈ మనసా మౌనం ద్వారా సేవలో ఎలాంటి కొత్త ఆవిష్కరణలు వెలువడతాయి అంటే వాటి ద్వారా సాధన తక్కువ మరియు సిద్ధి ఎక్కువగా ఉంటుంది. ఎలాగైతే సైన్స్ సాధనాలు సెకండ్లో విధిని ప్రాప్తి చేయిస్తాయో అలా ఈ సైలెన్స్ సాధనం ద్వారా సెకండ్లో విధి ప్రాప్తి అవుతుంది. స్లోగన్: ఎవరైతే స్వయం సమర్పిత స్థితిలో ఉంటారో వారి ఎదురుగా సర్వుల సహయోగం కూడా సమర్పితం అవుతుంది. అవ్యక్త సూచన: ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. అనేక ప్రకారాల వ్యక్తులు, వైభవాలు లేక అనేక ప్రకారాల వస్తువుల సంపర్కంలోకి వస్తూ ఆత్మిక భావం మరియు అనాసక్త భావంను ధారణ చేయండి. ఈ వైభవాలు మరియు వస్తువులు అనాసక్తుల ముందు దాసీల రూపంలో ఉంటాయి మరియు ఆసక్త భావం గలవారిని అయస్కాంతం వల్లే ఆకర్షించి చిక్కుకునేలా చేస్తాయి. అచ్చా, ఓం శాంతి.